బాల్యంలో నాడే ఊరి బావుళ్ళ కాడా ఈతలు కొట్టే రీతిని చాటాడు. అనగారిన వర్గాల అండదండ తానయ్యి ఆ వివక్షలకు ఎదురు నిలిచి ఏకం చేశాడు. పటేళ్ల మధ్యలో ఉన్న పేదల వైపున్నాడు. శ్రామిక వర్గాలకై ప్రేమను చూపేటాడు. అందుకే అప్పటి నుండే విప్లవ విధానం అన్ని వదిలి బయటికి వచ్చి ఒంటరి ప్రయాణం. రేయి పగలు చూడక శమనే నమ్మాడమ్మా. గీతమ్మా జతై ఒక్కో మెట్టు ఎక్కాడమ్మా. ప్రజాసేవే లక్ష్యం అంటూ రేవంతన్నా స్వతంత్ర జెండాతోనే మొదటి జయం